కృపగల దేవ, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ ఉదయకాలం కూడా మీ బిడ్డలు మీ వాక్యము చేత సంధించబడి, నీ వాక్యము ద్వారా బిడ్డలు బలపరచబడుటకు కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ. మీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభ మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మా పట్ల మీరు చూపెడుతున్న చేస్తున్న గొప్ప గొప్ప కార్యములను బట్టి వందనాలు. దయచేసి స్వామి, ప్రతిరోజు కూడా ఈ గొప్ప స్థితిని మీ ద్వారా మేము పొందుకొనటానికి కృప చూపెట్టండి స్వామి. తండ్రి, మీరే మా దేవుడవు, మా రక్షకుడు, మా విమోచకుడు. తండ్రి, మీ బంగారు పాదాల చెంత బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మీరే కృప చూపెట్టండి ప్రభా, సహాయం చేయండి. మీ నామం మహింపరచబడాలి, ఘనపరచబడాలి. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 24వ తారీఖు 2026 సంవత్సరం శనివారం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. రాజుగారితో నెహెమ్యా చేసుకుంటున్న మనవి. రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చున్నట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈయుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ప్రియులారా, నెహెమ్యా రాజుగారి దగ్గర తాను మనవి చేసుకునేటప్పుడు దేవాలయానికి, తన ఇంటికి కావలసిన దూలములను మానులను ఇప్పించమని ఆయన అధికారి అయినటువంటి ఆసాపునకు సెలవిమ్మని చెప్పాడు. ఆ రీతిగా రాజుగారి దగ్గర వీటిని అడిగి పొందుకున్నాడు. మన రాజైన యేసు ప్రభుల వారిని మనము అడుగునప్పుడు చేయవలసిన పని ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, మనం చేయవలసిన పని ఈ రీతిగా ఉంది. మనం ప్రభుని ఏమి అడగాలనో అదే అడగాలి. ప్రభుని ఏవేవో మనము అడగకూడదు. చాలామంది ప్రభుని అడిగేటప్పుడు వారికి సంబంధం లేని విషయాలన్నీ అడుగుతూ ఉంటారు. ఆ రీతిగా అడగడం వలన ప్రయోజనం ఏముంది? ఎంతోమంది అడిగి పొందాల్సిన మేలు కాక ఏ మేలు పొందలేకపోతూ ఉంటారు. దయచేసి మన స్తోమతకు తగినట్టుగా మనము అడగడము చాలా మంచిది. దేవుని పిల్లలు ఈ విషయంలో జాగ్రత్తని మనము వహించాలి. ప్రియులరా, గమనించాలి. ఎంతోమంది బిడ్డలు మంచి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు కూడా ఉంటారు. కానీ దేవుని వద్ద నుండి మేలు పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటారు.
ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా మనం ప్రభుల వారిని అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి. ప్రియులారా, తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాను. హరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇజ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖించిరి. సన్బల్లటు అమ్మోనీయుడైనటువంటి టోబియో అనేవాడు ఇజ్రాయేలీయులకు క్షేమం కలిగించేవాడు ఒక్కడొచ్చాడని, ప్రియులారా, వాడు బహుగా దుఃఖించాడని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజును కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధానంలో మీకు నేను చెప్పునటువంటి మాట, మనకు క్షేమం కలుగునట్లుగా ఈరోజు కూడా మనకు క్షేమం కలగకూడదని ఎందరో అభ్యంతరాలు పలికేవారు ఉన్నారు, అభ్యంతరాలు కలిగించేవారు ఉన్నారు. మీరు క్రైస్తవులైతే ఈ పథకానికి మీరు వర్తించరు, ఇది మీకు రాదు, ఈ కాలేజీలో మీకు సీటు ఓసీ అని వస్తుంది. ఇటువంటివన్నీ కూడా మనల్ని దుఃఖపరిచేటటువంటి పథకాలు, మతాలు, కులాలు, జాతులు ఇవన్నీ కూడా అడ్డు వస్తూ ఉన్నాయి. దయచేసి గమనించాలి. దేవుని పిల్లలుగా ఎన్ని మనకు ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ప్రభుల వారి కొరకు నిలబడాలి అనేటటువంటి ఒక దృఢ నిశ్చయత మనకు చాలా అవసరం. దేవుని సన్నిధానంలో ప్రభు పిల్లలైనటువంటి మనము నేర్చుకోవలసిన సమాచారం, ప్రభు కొరకు నా విశ్వాసము సన్నగిల్లకూడదు. ప్రభువుని బట్టి నేను విశ్వాసంలో ఇంకా బలముగా ఉండాలి. విశ్వాసులైన మేము మా హృదయములను దృఢపరుచుకొని ప్రభువునందు స్థిరముగా నిలబడుటకు నేర్చుకోవాలి. రాబోయే రోజులన్నీ కూడాను మనల్ని కలవరపెట్టే సమాచారాలు ఇంకా బోలెడన్ని లేవబోతూ ఉన్నాయి. ఆ రీతిగా కలవరపెట్టే ప్రతి కార్యము కూడా ఎవరికి అంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న నాకును నీకును ఏదో వింత జరుగుతుంది అని పడే పరిస్థితులు వస్తాయి. అవి ఎలాంటివి అంటే అగ్ని వంటి మహాశ్రమలు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, అగ్ని వంటి మహాశ్రమలు చూడండి. నీవు కలిగిన వాడివో లేక లేని వాడివో, నీవు చదువుకున్నావో చదువు లేదో, అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. అటువంటి పరిస్థితులలో వాటికి ఎదురుగా నిలబడి దేవుని యొక్క క్షేమాన్ని సంపాదించుకునే వ్యక్తులుగా మనము మారాలి. మహిమగల దేవుని యొక్క కృప మన అందరి మీద నిలిచి ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాకనికరం మన అందరి మీద సమృద్ధిగా ఉంటుంది. ఈ లోకంలో మనం భరించగలిగిన భారం కంటే అధికమైన భారాన్ని ప్రభు మన మీద ఉంచడు. కాబట్టి ధైర్యం వహించి నేను ప్రభు కొరకు నిలవాలి, ప్రభు కొరకు జీవించాలి, నేను ప్రభు బిడ్డనని రుజువు చేసుకోవాలి.
అనేటటువంటి దృఢ సంకల్పాన్ని నేనే కలిగి ఉండాలి, నీవే కలిగి ఉండాలి. ఆ రీతిగా మనము ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ మహా ఉన్నతుడైన దేవుని కొరకు మనము జీవించాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని దయ మన మీద, వాక్యం వింటున్న ప్రతి వారి మీద సదాకాలము నిలిచి, ఆయన వాక్యము ద్వారా మనము ధైర్యపరచబడి, బలపరచబడి, స్థిరముగా నిలుతుము కాక. 10వ వచనము పూర్తి అయ్యాది. ఆమెన్.